నమస్తే సఖులు. ఈరోజు కథ. ఇది తన ఇల్లే. వీరు తనకంత అత్యంత ఆత్మీయులు, రక్త సంబంధికులు. కర్మవశాన కొద్ది రోజులు దూరమయ్యారు. అదృష్టవశాన ఇప్పుడు దగ్గరయ్యారు. తను కోరుకున్న స్వర్గం ఖాయం. ఇదే నాన్న స్వర్గంలో ఉండి దీవించారు. నాన్న సంకల్పం ఇప్పుడు నెరవేరడానికి ఆటంకాలే లేవు. బావ అత్తయ్యలా కాదు, చాలా మంచివాడు. ఇలా సాగిపోయేవి హేమ మధురోహలు. పశ్చాత్తాపంతో పునీతమైన రాజ్యలక్ష్మి గారు, పాపం వల్ల రోగాన మంచాన పడ్డాననే నమ్మకంతో ఉన్న రాజ్యలక్ష్మి గారు ఇప్పుడు తన పాపాన్ని కడిగేసుకునే అవకాశం, సర్దుకునే అవకాశం చిక్కిందని పొంగిపోతున్నారు. సంతోషమే సగం బలం అన్నట్లు రోజు రోజుకి ఆశ్చర్యం కలిగేటట్లు కోలుకుంటున్నారు. మరదల పిల్ల వచ్చినప్పటి నుండి వేణు మనసు మహోల్లాసంగా ఉంది. కొన్నాళ్ళ చదువు దీక్ష తర్వాత బాధ్యతలు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు. ఇప్పుడు బాధ్యతలు ఏమీ లేవు. తల్లి ఆరోగ్యము చక్కబడుతోంది. మరదల్ని గెలుచుకున్నాడు. ఆమె ఆరోగ్యం కుదురుపరిచాడు. ఆమె తన మరదలు. తను రుణపడి ఉన్న మామయ్య కూతురు. పాయసం తయారైంది. ఇక సేవించడమే తరువాయి. పలహారం చేసి గదిలోకి వచ్చాడు వేణు. బావా, కాఫీ మర్చిపోయావే అని తీయగా పిలుస్తూ కాఫీ కప్పుతో గదిలోకి వచ్చింది హేమ. ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ, నాకు కాఫీ తాగాలని లేదు హేమ అన్నాడు. మరి ఏం తాగాలని ఉంది చెప్పనా? చెప్పు. ఆమె చేతిలో ఉన్న కప్పు తీసుకుని బల్ల మీద పెట్టాడు. ఆమె రెండు చేతులు పట్టి దగ్గరగా లాక్కున్నాడు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి తీయగా చూస్తూ గుండెలకి హత్తుకున్నాడు. ఎందుకో హేమ తత్తరపడింది, కంగారు పడింది. ఏదో తెలియని భయం. మనసంతా గందరగోళం అయిపోయింది. శరీరం వణుకుతోంది. మైకంలో ఉన్న వేణు ఆమెలో వస్తున్న మార్పుని గమనించలేదు. ఆమెను వదిలి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని సుతారంగా ఆమె పెదవులు ముద్దాడాడు. ముఖాన్ని చేతుల్లోకి తీసుకోగానే ఆమె ఒక్క క్షణం వేణు కళ్ళలోకి భయంగా చూసి కళ్ళు మూసేసుకుంది. మూసిన ఆ విశాల ఆల్చిప్పల్లా ఉన్న కనురెప్పల్ని చుంబించాడు వేణు. అంతే. హేమకేమైందో చప్పున అతని వెనక్కి తోసేసింది. దూరంగా జరిగి వణుకుతూ బెదురుగా చూస్తూ, చాచా బావా, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని గిర్రున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. వేణు హేమ చర్యకి తెల్లపోయాడు. ఎంత మానసిక చికిత్స చేసే డాక్టర్ అయినా ఆమె ఈ చర్యకి తట్టుకోలేకపోయాడు. ఆమె అలా ఎందుకు చేసిందో వెంటనే అర్థం కాలేదు. ఆలోచించగా అర్థమైంది. అర్థమయ్యాక కంగారు, ఆదుర్ద ఎక్కువైపోయింది. ఆమె తొలి అనుభవం తీయంది కాదు, విషపూరితమైంది. ఆమెకు మతి చెలించిన కారణం అదే. ఆ జ్ఞాపకం నుంచి మానసికంగా పూర్తిగా కోలుకోలేదు. తాను తొందరపడకూడదు. తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఆమె మనసుకు అనుగుణంగా మసులుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ముందుకు రావాలి కానీ తాను ముందడుగు వేయకూడదు. అయినా పెళ్ళి అయ్యే వరకు ఆమె నా విధంగా తాకకూడదు. ఎంత పొరపాటైంది అని పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఎలా మారుతుందో అని భయపడ్డాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆమె మామూలుగానే మసులుకుంటోంది. ఉత్సాహంగా చలాకీగానే తిరుగుతోంది. ఆమెకు బోలెడు పుస్తకాలు, పువ్వులు, రకరకాల స్వీట్స్, బట్టలు తెచ్చి ఇస్తున్నాడు. సినిమాలకి, బీచ్కి, బజార్కి తీసుకువెడుతున్నాడు. ఆమెను తాకకుండా, మోటు సరసాలేమీ చేయకుండా ఒక స్నేహితునిగానే ఇవన్నీ చేస్తున్నాడు. రాజ్యలక్ష్మి గారు చాలా తొందరగా కోలుకున్నారు. ఇంచుమించు పూర్తిగా కోలుకున్నట్లే. చచ్చిపడిపోతే రావు అనుకున్న కాలు, చేయి వచ్చాయి. ఇంట్లో తిరగడమే కాక తన పనులు తాను చేసుకుపోతున్నారు. వంట ఇంటి పనుల్లో కూడా అప్పుడప్పుడు జ్వరపడుతున్నారు. సంతోషమే సగం బలం అన్నట్లు ఉల్లాసంగా తిరుగుతున్నారు. తల్లి మానసికంగా, శారీరకంగా ఇంత చప్పున కోలుకోవడం, కాలు, చెయ్యి స్వాధీనం కావటం, ముద్దగా మాట్లాడే మాటలు స్పష్టంగా రావటం డాక్టర్ అయిన వేణుకే చాలా ఆశ్చర్యంగా ఉంది. తల్లి హేమ కులాసాగా తిరుగాడే ఆ ఇల్లు స్వర్గసీమగా కనిపించడమే కాక తన సామర్థ్యం మీద కూడా ఎనలేని ఆత్మవిశ్వాసం కలుగుతోంది. తన ప్రతాపం ఇందులో చాలా ఉంది అని అనిపించింది. చాలా గర్వంగా కూడా ఉంది. కానీ ఇద్దరి విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం కూడా స్మరించరానిది అనుకున్నాడు వేణు. ఆ సంతోషంలో అత్తని రమ్మని ఉత్తరం రాశాడు. అందులో ఏదో విశేషమే ఉండి ఉంటుందని అతని ఆంతర్యాన్ని పసిగట్టి సరళ వెంటనే బయలుదేరింది. తన జంకు గొంగుల్ని బలంగా వెనక్కి నెట్టి ధైర్యంగానే ఆడపడుచు ఇంట్లో అడుగుపెట్టింది. వేణు ఉన్నాడు తనకి అన్నింటికీ. అతడే అన్నీ చూసుకుంటాడు. తాను నిమిత్త మాత్రంగానే ఉంటే సరి అనుకుంది మనసులో. ఆమె ముందుగా ఆడపడుచును క్షమాపణ వేడుకుంది. చిన్నతనం, ఆవేశం, పైగా మీ అన్నయ్య కొట్టారన్న ఉక్రోషంతో మిమ్మల్ని అనరాని మాటలే అన్నాను వదిన. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి.
మీరు ఆ మాటలే పట్టుకొని మా మీద కక్ష కట్టారు. మీ అన్నయ్య పోయినప్పుడైనా మీ కోపం తగ్గుతుంది అనుకున్నాను. మా మీద జాలితో మీ మనసు కరుగుతుంది అనుకున్నాను. కనీసం హేమనైనా మీ కడుపులో పెట్టుకుంటారు అనుకున్నాను అంది. కొంత తడవాగి, మేము పడరాని కష్టాలు ఎన్నో పడ్డాం వదిన, నా పిల్లలు 2 పోయారు అంది కంట తడిపెట్టుకుంటూ. పోయిన పిల్లలు గుర్తుకు వచ్చి గుండె కరిగి కన్నీరు ధార కట్టింది సరళకి. తొందరగా తెలివి తెచ్చుకుని పమిట కొంగుతో కళ్ళు తుడిచేసుకుంది. రాజ్యలక్ష్మి గారికి కన్నీరు ధార కట్టింది. అన్నగారి సంతానం పోయినందుకే కాదు, తాను క్షమార్హురాలు కానందుకు, తాను క్షమించే స్థానంలో లేనందుకు, ఆ విషయం అంతా బయటికి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నందుకు, తాను అన్నగారి విషయంలో క్షమించడాన్ని తప్పు చేసినందుకు. అది ఇప్పుడు చెప్పాలా వద్దా అనేది మీమాంసలో పడింది. ఇంతలో సరళ తిరిగి అందుకుంది. ఏమైతే ఎందుకు, వేణు ధర్మమా అని ఓ ఒడ్డున చేరాం కదా, పిల్లని మీ అబ్బాయికి చేసుకోండి, ఈడు జోడు చక్కగా ఉంటుంది. అసలు మొదటి నుంచి దాన్ని మీ చేతుల్లో పెట్టాలనే నా తాపత్రయం. ఇప్పుడు డబ్బుకి లోటు లేదు. మీరు కోరిన ముద్దు ముచ్చట లాంఛనాలు తీరుస్తాను. నా తప్పులన్నీ క్షమించండి. పిల్లదాని ముఖం చూడండి. పోయిన మీ అన్నయ్య మీద విశ్వాసం ఉంచండి. ఆ చివరి మాటతో రాజ్యలక్ష్మి గుండె కలుక్కుమంది. ఆ విషయం చెప్పాలా వద్దా అనే మీమాంస మళ్ళీ వచ్చింది. రాజ్యలక్ష్మి గారిని వివేకం హెచ్చరించింది చెప్పొద్దని. కానీ గుండె ఆ బరువుని మోయలేనంటోంది. పాప ప్రక్షాళన చేసుకోమంటోంది. ఇప్పుడు చెప్పేస్తే మాత్రం పెద్ద నష్టమేముంది అనుకుంది. అదే పొరపాటైంది. పౌరుషం ఉన్నదాన్ని నువ్వు పొమ్మన్నాక ఎలా రాను? నువ్వు రమ్మన్నప్పుడే వద్దామని. నా పట్ల నువ్వు నన్ను ఒక విషయంలో క్షమించాలి. అన్నయ్య నాకు డబ్బు పంపేవాడు. దాంతోనే వాడిని చదివించాను. ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయ్యేదాకా వాడి పెళ్ళి తలపెట్టకూడదు అనుకున్నాను. ఇంతలో అన్నయ్య పోవడం, ఏదో విరక్తి, మీరు దూరం అవడం, నేను ఇలా మంచాన పడ్డం అన్నీ జరిగాయి. చివరికి ఎలా అయితేనే అన్నీ చక్కబడ్డాయి. నువ్వు వేరే ఇప్పుడు కట్న కానుకలు ఇవ్వక్కర్లేదు అని మా అన్నయ్య దగ్గర నేను అవి ఎప్పుడో పుచ్చుకున్నాను అంది సంబరంగా. కానీ పశ్చాత్తాపడ్డ మనసులో ఆనాటి నుంచి ఈనాటి మధ్య జరిగిన తన స్వార్థపుట ఆలోచనలు, తత్ఫలితాలు బయట పెట్టలేకపోయింది. గడుసు మాటలతో గుంభనంగా బయటపడ్డాననుకుంది. గుండె పరువు దించుకున్నాను అనుకుంది. ఈ మాటలు విన్నాక సరళ దిమ్మరిపోయింది. ఆమె గుండెలు భగభగ మండాయి. అమ్మ తల్లి, నీ వలన మేము ఎన్ని తిప్పలు పడ్డాం. మీ ఇంటిగా మా డబ్బు ప్రవహించింది. అందుక ఆయన సంసారం అప్పుల్లో ముంచారు. ఒక్క మాట తేలేరా చచ్చే ముందైనా? కోపం, ఆవేశం పట్టసఖ్యం కాకుండా ఉన్నాయి సరళకు. కానీ వాటి వల్ల వచ్చే చెడు ఫలితాలు అనుభవించే ఉంది. తను కార్యార్థియే వచ్చింది. ఆడపిల్ల తల్లిగా పెళ్లి మాటకి వచ్చింది. హేమకి శుభం జరగడం తన ముఖ్య లక్ష్యం. తనేపాటు తొందరపడినా మొదటికే మోసం వస్తుంది. అందుకని తను ఎంతో సమ్మాళించుకుంది, ఎంతో నిగ్రహించుకుంది. చింతని పుల్ల గుండె రాజుకుంటూ ఉంటే మనసు గజిబిజి అయిపోయి కొద్దిసేపు మాట్లాడకుండా ఉండిపోయింది సరళ. రేచుక్కలాంటి వదినగారి మాటలు, మనోభావాలు ఎలా ఉంటాయో ఇది విన్నాక అని ఆవిడ ముఖం పరిశీలనగా చూస్తోంది రాజ్యలక్ష్మి గారు. అతి కష్టం మీద మనసును సమ్మాళించుకుంది సరళ. అంతకీ ఉండలేక, మీరు మొదటి నుంచి గడుసువారే, అన్నా చెల్లెళ్ళు ఒకటి కాక వేరెందుకు అవుతారు? నేను వేరు పరాయిదాన్ని కదా. సరే దానికేం లేండి, హేమను చేసుకోవడం అబ్బాయికి ఇష్టమే కదా అని అడిగి వదినగారి ముఖంలోకి దీక్షగా చూడడం మొదలుపెట్టింది. నాకు ఇష్టమే, అబ్బాయికి ఇష్టం కావాలి, ఒప్పించాలి అని అభ్యంతరాలు చెబుతుందో అని ఇంకా భయంగానే ఉంది సరళకి. కానీ సరళ భయాలు ఒట్టివే అయ్యాయి. ఇంకా తెలియడం లేదు చిల్లకాయ వారికల్లా ఎలా తిరుగుతున్నారో అంది. పక్క గదిలో పుస్తకం చదువుకుంటున్న హేమ వీరి మాటల్ని శ్రద్ధగానే వింటోంది. విన్న విషయాలు ఆమె మనసు మీద తీవ్రమైన దెబ్బతీశాయి. ఆ విషయాలు ఆమెకి అతి ఆశ్చర్యాన్ని కలిగించాయి. గుండెలో ఏదో తెలియని మంట రగులుకుంది. తలలో ఎవరో సమ్మటితో బాదుతున్నట్లు అనుభూతి. ఇటీవల మనసంతా నిండిపోయిన ఉత్సాహం, ఉల్లాసం, సంతోషం అన్నీ గాలికి ఎగిరిపోయినట్లయింది. సంతోష తరంగితమైన హృదయం స్తబ్దుగా అయిపోయింది. తేనీయలూరుతూ తీయని తలుపులు చెలరేగుతున్న మనసు చేదుగా అయిపోయింది. తీవ్ర అలజడి రేగింది. సంతోషం, శాంతి వేటికవి ఎగిరిపోయాయి. మరలా మతిపోతోందేమో అనిపిస్తోంది. అల్లకల్లోలంలో ఆలోచనలు చెల్లా చెదరైపోతున్నాయి. మనసు రేగిన పుండే గత జ్ఞాపకాలు సతాయించడం మొదలుపెట్టాయి. ఇంతలో సరళ, ఒక్కసారి ఇలా రామ్మా హేమ, బావతో పెళ్ళి నీకు ఇష్టమే కదూ అంది. హేమ ఏమీ మాట్లాడలేదు. ఉదాసీనంగా తలదించుకుంది. మౌనం అంగీకారం అనుకున్నారు. సిగ్గుతో తల వంచుకుంది అనుకున్నారు. ఏదో మంచిలో చూసి తాంబూలాలు పుచ్చుకుని ప్రదానం చేసుకుందాం అనుకున్నారు. మర్యాదలు, విందులు అన్నీ యథావిధిగా జరిగాయి. సరళ వెళ్ళిపోతుంటే తాను వచ్చేస్తానంది హేమ. వేణు తీసుకెళ్ళొద్దు అన్నట్లు సౌజ్ఞ చేశాడు సరళకి. కొద్ది రోజులుండి వద్దు కానీ లేమ్మా, ఇదేం పరాయిల్లా? బావ డాక్టర్, నీ ఆరోగ్యం బాగా కుదురుపడని
అన్నది సరళ. హేమని వదిలేసి వెళ్ళిపోయింది. పినతల్లి మేనత్తల సంభాషణ చెవిన పడిన రోజు నుంచి హేమలో బాగా మార్పు వచ్చింది. ఆరోగ్యం కుదురుపడటం పోయి క్షీణిస్తోంది. ఉల్లాసం ఉత్సాహం మాయమయ్యాయి. తనను ఎందరెందరో ఏదో విధంగా మోసం చేశారు, దోపిడీ చేశారు. ఈ భావన ఆమెను అనుక్షణం కృంగదీస్తోంది, అనుక్షణం అశాంతికి గురి చేస్తోంది. పెళ్లి మాటలు నిశ్చయం అయ్యాక హేమ ఇలా అయిపోవడమేమిటి? భయసందేహాలు పీడిస్తున్నాయి వేణుని. హేమ మేనత్తపై కూడా ఇదివరకటి ఆప్యాయత అనురాగాలు చూపడం లేదు. ఆమెపై కోపము రోషము వస్తున్నాయి. దీనికి అంతకీ కారణం ఆవిడే అనిపిస్తోంది. బావ నిర్మల నిష్కపట ప్రేమాభిమానాలు చూస్తే ఓ పక్క జాలితో మనసు నీరైపోతోంది. చక్కని సంస్కారం, మంచి ఆరోగ్యం, అందం ఉన్న బావని నాన్న ఎప్పుడో కొనేసి పెట్టాడు తనకి. అత్తగారు మేనత్త పినతల్లి సమయానుకూలంగానే ప్రవర్తించారు. కార్యాన్ని సానుకూలపరిచారు. ముద్దు ముచ్చట్లు కూడా తీరుస్తానంటోంది పిన్ని. ఎలా తీరుస్తుందో? ఇల్లు అమ్మేస్తుంది కాబోలు. ఇన్ని అనుకూల పరిస్థితుల్లో తనకు పెళ్లి కాబోతోంది. మరి ఎందుకు దిగులు? హేమ ఏదో తెలియని దిగులతో రోజు రోజుకి శుష్కించిపోతోంది. ఇది ఇప్పటి అదృష్టం, సంతోషం ఆ మనసుకి ఏమీ పట్టడం లేదు. గతం, దాని తాలూకు అనుభవాలు మనసు లోపల పొరల్లో నుంచి పైకి ఎగదన్ని వస్తున్నాయి. తండ్రి మేనత్త తనకి శుభం చేయాలని దగా చేశారు. తమ డబ్బుతో పైకి చదివిన బావ గొప్పవాడయ్యాడు. దరిద్రంతో, అమాయకత్వంతో దారి కానక అల్లాడిపోయింది తమ కుటుంబం. దగాపడ్డ తను, దరిద్రానికి బలైపోయిన తమ్ముళ్ళు. ఈ స్మృతులన్నీ ఆమె మనసుని చెదపురుగుల్లా తినేస్తున్నాయి. వాటిని తప్పించుకోలేకపోతోంది. మనసుని మభ్యపెట్టలేకపోతోంది. ఆత్మవంచన చేసుకోలేకపోతోంది. అలా అని బావ నుంచి పారిపోను లేకపోతోంది. అనుక్షణం మనసును తాము దగాపడ్డామని, వంచింపబడ్డామని గొణుగుతోంది. ఫలితంగా హేమ రోజురోజుకి క్షీణించిపోతోంది. ఈ రోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.